నమస్కారం. వెల్కమ్ టు NS5 న్యూస్. మల్కాజ్గిరిలో ఘనంగా ప్రారంభమైన బీజేపీ ప్రచార కార్యాలయం. మల్కాజ్గిరిలో బీజేపీ పార్టీ ఆలస్యంగా ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించినప్పటికీ ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతోంది. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అందరికీ అందుబాటులో ఉండేలాగా ప్రచార కార్యాలయాన్ని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ సమీపంలో బుధవారం బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తురుంచుంగ్ మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి అండ్ రామచంద్రరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ నుండి మాట్లాడుతూ మల్కాజ్గిరిలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని, అందరికీ నిదర్శనంగా ఈరోజు వచ్చిన అశేష జనవాహిని కార్యకర్తల స్పందనతో అర్థమవుతుందని, ప్రజల చూపు బీజేపీ వైపు ఉందని, తప్పకుండా ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, మల్కాజ్గిరి అభివృద్ధి చెందాలంటే వినయ విధేయలతో కూడిన విద్యావంతుడు ఎన్ రామచంద్రరావు గెలుపు అవసరమని, ఈ ఎన్నికలు ధనబలానికి జనబలానికి మధ్య జరుగుతున్న యుద్ధమని, వాళ్ళు ఎంత ధనంతో జనాలను మభ్యపెట్టినా జనాలు మా వైపే ఉన్నారని, ఈసారి ఎన్నికల్లో మల్కాజ్గిరి ప్రజలు బీజేపీకి పట్టం కట్టడం ఖాయమని సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తురుంచుంగ్ మల్కాజ్గిరి అభ్యర్థి రామచంద్రరావు, కార్పొరేటర్లు శ్రవణ్ కుమార్, కాన్యం రాజలక్ష్మి, సునీత శేఖర్ యాదవ్, యమునా పాఠక్, ఇతర సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నన్ను గెలిపించాల్సిందిగా నేను కోరుతూ ఈ యొక్క సభకు వచ్చేటువంటి పెద్ద సంఖ్యలో అక్క చెల్లెలకు, తల్లులకు, కార్యకర్తలకు, మిత్రులకు, సీనియర్ నాయకులందరూ కూడా ధన్యవాదాలు. భారత్ మాతకి జై, జై తెలంగాణ. ఇప్పుడు మన ముఖ్య అతిథి గారు కూడా మాట్లాడారు. भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी, रामचंद्र नगर नायकत्व, మాట్లాడుతున్నాను. మేమందరం ఇక్కడ నా వెనకాల ఉన్న, నా పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీ కార్యకర్తలు. మేమందరం పెద్ద ఎత్తున, లేటుగా మాకు సీటు ఇచ్చినా కానీ పెద్ద ఎత్తున మేము క్యాంపెయినింగ్ చేస్తున్నాము. ఈరోజు ఇప్పుడు మన నేరేడ్మెట్లో బీజేపీ కార్యాలయం ఒకటి ఓపెన్ చేస్తున్నారు. ఆ సందర్భముగా మా కార్యకర్తలందరూ కూడా తరలి రావడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జోష్ మీద ఉన్నారు. ఏంటిదంటే అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు బీజేపీ క్యాండిడేట్ని డిక్లేర్ చేస్తారు, ఎప్పుడు మనం అందరం ప్రచారం చేయాలి, ఎప్పుడు పబ్లిక్లోకి వెళ్ళాలి అని చెప్పి. పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా మేము ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ స్పందన చూస్తే 100% మల్కాజ్గిరిలో బీజేపీ గెలుస్తుంది అని మాకు చాలా నమ్మకం కలుగుతుంది. ఏంటంటే ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నారు. నాకు కూడా ఎన్నో ఫోన్లు వస్తున్నాయి, కాలనీ ప్రెసిడెంట్స్ కానీ, సెక్రటరీస్ కానీ, వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మేము రాత్రి పగలు మేము కష్టపడి 10-15 రోజుల మంది కార్యకర్తలు మా దగ్గర స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తున్నారో మీరు చూస్తే మీకు తెలుస్తుంది. మల్కాజ్గిరి బీజేపీ అడ్డా అని నేను డిక్లేర్ చేస్తున్నాను. మోడీ గారి నాయకత్వంలో మన మల్కాజ్గిరిని బీజేపీ నెగ్గించి, మన రామచంద్రరావు గారిని నెగ్గించి మనందరం మల్కాజ్గిరిలో డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామని మనం చేస్తూ, ఇక ముందు కూడా మీ అందరికీ కొన్ని పరిస్థితులు మేము చెప్పగలమని, ఆ పరిస్థితి గురించి మీరందరూ ఒక మోడీ అనుకుని, మోడీ అనుసరుకుని మనం మల్కాజ్గిరిలో బీజేపీని అధికారంలో తెద్దాం, రామచంద్రరావు గారిని ఎమ్మెల్యే చేద్దాం. అప్పుడు మన కష్టాలన్నీ తీర్చుకోవడానికి దగ్గరగా చుట్టుకొని రామచంద్రరావు గారు చాలా సౌందర్యుడు. ఆయన మన ఎప్పుడు కావచ్చు, కానీ వేరే నాయకులు వడగంట వస్తే వాళ్ళు కలుస్తారో కలిసి కలవడతారో ఏమవుతారో తెలియదు. అటువంటి పరిస్థితి ఉంది కనుక దయచేసి మీరందరూ ఆలోచించండి. మీరందరూ ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు సంతులు కూడా పట్టుకుని
సంచులు పట్టుకుని ఇళ్ళంలో తిరుగుతున్నారట. ఇష్టం దయచేసి అందరికీ మనవి తప్పనిసరిగా బీజేపీ నెగ్గించే బాధ్యత అందరి మీద ఉంది. మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా సోదరులు ధన్యవాదాలు. దయచేసి గవర్నమెంట్ ఢిల్లీ మొత్తం మిగతా డివిజన్ వాళ్ళంతా లోపలికి రావాలమ్మా. వారు అనేక పర్యాయాలు వారి నిలవాలని కోరుకుంటున్నారు. వారికి